హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం మటన్ కాళ్ళ షేర్వా చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు మటన్ కాళ్ళ అండి. ఈ మటన్ కాళ్ళను మనకు బయట షాపులో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారు కదా, వాటికి దుమ్ము ధూళి లేకుండా నీటిలో వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. నాకు మోకాలు సర్జరీ అయినందువల్ల మా బాబు ఈరోజు ఈ సూప్ చేసి పెడుతున్నాడండి. నాకు మా పిల్లలు ఇద్దరు చేస్తున్నారు. చూడండి, ముందుగా మటన్ కాళ్ళ వీటిని ముక్కలన్నిటిని నీళ్ళలో వేసి చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఆ నీళ్ళని వంపేసిన తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసి వాటిలో నీట్గా కడిగి ఒక 4-5 టైమ్స్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. మా బాబు చూడండి, వీటిని ఎంత బాగా కడుక్కుంటే అంత బాగా తెల్లగా ఉంటాయి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో ఇప్పుడు చూసేద్దాం. లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, అలాగే యాలకులు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు ఒక 4, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా పౌడర్ కావాలండి. ఇది చూడండి, మనం రెడీమేడ్గా దొరికే మటన్ మసాలా. అలాగే ఒక చిన్న రోట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మనకు ఈ పాయ కూరకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, మళ్ళీ తర్వాత షాజీరా, జాపత్రి ఇవన్నీ వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా వేయించుకోవాలి. మనం మామూలుగా అయితే మటన్ కూరలో ఇవన్నీ మెత్తగా దంచి పొడి చేసుకుంటాం, కానీ ఈ పాయ కూరకి మనము ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వీటిలోని ఫ్లేవర్స్ అన్నీ పాయకాల కూరకు బాగా పట్టి సూప్ తాగుతుంటే మనకు ఘాటుగా మంచి అరోమాతో చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తిని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు ఉల్లిపాయలను చూపించాను కదండి, అవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముద్దను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు బాగా వేగాలండి. వేయిస్తుంటేనే ఇల్లంతా గుమగుమ వాసన వస్తుంది. ఆ వాసనకే ఎప్పుడెప్పుడు తయారవుతుందా ఈ పాయ కర్రీ, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళకు కూడా 4 వాడలకు వెళ్ళిపోతుంది ఈ వాసన. అంత బాగుంటుంది. నేను చెప్పిన విధంగా తప్పకుండా చేసుకోండి, ఓకేనా? ఇది మా పిల్లలు ఇద్దరు చేస్తున్నారండి. నాకు మోకాలు సర్జరీ అయింది కదా, దానికి డాక్టర్ గురువారెడ్డి గారు ఒకసారి పాయ సూపు వారానికి 1 టైం తీసుకోమని సజెస్ట్ చేశారు. అందుకోసానికి పిల్లలు చేసాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఈ ఉల్లిపాయ పేస్టులో బాగా కలిపేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా ఫ్రై చేసుకొని ఉల్లిపాయ ముద్ద మసాలా ముద్దగా బాగా మారి మంచిగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత మనము ఇంతకుముందు దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, ఆ మిరియాలను వేసుకోవాలి. మిరియాలు వేసుకోవడం వల్ల మనకు ఈ సూప్ తాగినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ ఎలాంటి వాతం చేయకుండా మంచి అరోమాగా పూర్తిగా డైజెషన్ అవ్వడానికి చాలా ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా మిరియాల పొడిని వేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దండి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పాయకాళ్ళు ఉన్నాయి కదండి, మటను మేకకాళ్ళ పాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అస్సలు అడుగంటకూడదండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముక్కలను వేసేసుకుందాం. చూడండి, ఈ ముక్కలను వేసుకొని 10-15 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఎట్లా అంటే మనం వేయించిన మసాలా ప్రతి ఒక్క ముక్కకు బాగా పట్టేలాగా కుక్కర్లో బాగా తిప్పుతూ కలుపుతూ ప్రతి ఒక్క ముక్కకు మసాలా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత చక్కగా కలుపుతున్నారు కదా. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి.
ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి. ఈ విధంగా నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. కేవలం ఈ పాయకూర ఈ సూపు మనకు 5 నిమిషాల్లో తయారవుతుంది. అందుకోసానికే నా వీడియో కూడా 6 మినిట్సే ఉందండి. మీరందరూ ఎంచక్క బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకొని కమ్మగా మటన్ పాయ సూపు తాగేయచ్చు, తినేయచ్చు. ఈ మటన్ పాయ సూపు మనకు జొన్న రొట్టెలకి బాగుంటుంది, వైట్ రైస్లకి బాగుంటుంది, అలాగే రాగి ముద్దకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. అలాగే వైట్ రైస్లకి కూడా బాగుంటుంది, జీరా రైస్లకి కూడా బాగుంటుంది, ఉత్తగా కూడా తాగొచ్చు. మీ ఇష్టం, మీరు ఏ విధంగా చేసుకోవాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా దగ్గర పడే వరకు ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు ఒక 4 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించుకోండి. తర్వాత ఇవంతా బాగా ఉడికి దగ్గర పడింది కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై అయ్యేదాకా ఉడికించుకొని ఒక 4 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ విజిల్స్ ఒక 10-15 విజిల్స్ వచ్చేదాకా బాగా కలిపి మూత పెట్టేయండి. చూడండి, వీడియోలో చూపిన విధంగా నేను 4 గ్లాసుల వాటర్ పోసాను. ఇప్పుడు మనము లిడ్ పెట్టి ఒక 15 విజిల్స్ వచ్చేదాకా దాంట్లో ఉండే సారమంతా ముక్కలు దిగిపోయేంత వరకు ఉడికించుకుందాం. కట్ చేస్తే మనం ఇప్పుడు మూత తీసేసాం. చూడండి ఎన్ని నీళ్లు పోసినామో. ఇప్పుడు ఇంత కొంచెమే అయింది. ఎంత బాగుందో ఈ సూప్. ఇలాగే తాగొచ్చు, అన్నంలో తినొచ్చు, అలాగే మనకు జొన్న రొట్టెలో తినొచ్చు, రాగి సంకటిలో తినొచ్చు. నేనైతే రాగి సంకటి జొన్న రొట్టెలో ఈరోజు తీసుకుంటున్నానండి. మీరు ఉత్తగా కూడా తీసుకోవచ్చు. ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి మటన్ కాళ్ళ పాయ సూపు, అలాగే మటన్ కర్రీ, తర్వాత జొన్న రొట్టెలు, చుక్క కూర, టొమాటో కూర, అన్నము, ఎగ్స్, ఇవన్నీ ఈరోజు మా ఇంట్లో లంచ్ అండి. మీ ఇంట్లో ఈ సండే లంచ్ స్పెషల్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు